వానాకాలం పంటల సీజన్ మొదలయ్యి నెల రోజులు దాటినా కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు రైతులకు నీళ్లు అందించే విధంగా చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమైన చర్య. మేడిగడ్డ కుంగిపోయింది, కాళేశ్వరం కూలిపోయిందని కేసీఆర్ మీద బదనం చేయడానికి, బీఆర్ఎస్ పార్టీని బదనం చేయడానికి కంకణబద్దులయ్యి ఈరోజు ఈ కుట్రకు పూనుకున్నారని చెప్పి అర్థమవుతా ఉంది. కేసీఆర్ గారు చరిత్రాత్మకంగా నిర్మించిన ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు అందిస్తే ఈరోజు ఆయనకు పేరు యాడ్ వస్తుందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుట్రలు చేస్తూ ఉంది. కుంగిపోయిన ఒక పిల్లర్ను రిపేర్ చేసి ఈ 2 సంవత్సరాల కాలంలో రైతులకు నీళ్లు అందజేయకపోవడం ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనానికి నిదర్శనమని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేడిగడ్డలోని వేల లారీలతోటి ఇసుక తరలించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక దందా చేస్తూ ఉంది. ఆ ఇసుక దందా చేయడానికే ఈరోజు మేడిగడ్డను ఎండబెట్టి రైతులకు నీళ్ళు అందించడం లేదని ప్రజలకు అర్థమవుతా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో 1,00,000 మంది రైతులను తీసుకొని చలో కాళేశ్వరం అనే పేరుతోటి రైతులను ఏకంతాటిగా తీసుకుపోయి ఆ మోటార్లు మేమే ఆన్ చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.